యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. అనకాపల్లి జిల్లా అనకాపల్లి కసింకోట వద్ద కాలేజ్ బస్సు బీభత్సం. 12 ఏళ్ల బాలుడు మృతి, పలువురికి తీవ్ర గాయాలు. తమ కాలేజ్ బస్సు వలన ప్రమాదం జరిగిన, బస్సు కింద పడి ఒక బాలుడు మృతి చెందిన ఆ కాలేజ్ విద్యార్థులకు గాని ఆ బస్సు డ్రైవర్ కానీ స్పందించకపోవడంతో ప్రమాద స్థలంలో వారు వీళ్ళు అసలు మనుషులేనా అన్న ప్రశ్న అందరిలో తలెత్తింది. అవంతి కళాశాలకు చెందిన ఒక బస్సు విశాఖ నుండి పాలెం వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారి వద్ద ఈ బస్సు అతి వేగంగా వస్తూ బయ్యవరం జాతీయ రహదారి వద్ద గొల్లవల్లి గోవిందు, గొల్లవల్లి రమణవ్వ, గున్నమతుల లక్ష్మీలు నడుపుతున్న మొబైల్ టిఫిన్ వ్యాన్ను అవంతి కళాశాలకు చెందిన బస్సు అతి వేగంగా ఢీకొంది. అప్పుడే పెందుర్తి నుండి పిఠాపురం వెళ్తున్న ముస్లిం కుటుంబం మార్గమధ్యంలో టిఫిన్ కు ఇక్కడ ఆగి టిఫిన్ చేస్తుండగా ప్రమాదం జరగడంతో ఆ ప్రమాదంలో గౌస్ అనే బాలుడు అక్కడికక్కడే మరణించారు. 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. 3 బైకులు, 1 కారు నుంచునుచ్చయ్యింది. బస్సు డ్రైవర్ కాంగ్రేగుల ఉషా కిరణ్ అతి వేగంగా నడపడమే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. చికిత్స కోసం క్షతగాత్రులను పోస్టుమార్టం నిమిత్తం బాలుడు మృతదేహాన్ని 100 పడకల ఆసుపత్రికి తరలించారు. కొందరిని ఉషా ప్రైమ్ హాస్పిటల్ కు చేర్చారు. వారిని కూటమి అభ్యర్థి కొనతాల రామకృష్ణ, మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ పరామర్శించి మెరుగైన వైద్యం కోసం డాక్టర్లతో సంప్రదించారు. బయ్యవరం జంక్షన్ దగ్గర నేషనల్ హైవే ఆనుకొని పక్కన కొత్తపల్లి బుచ్చిపేట రోడ్లో ఒక టిఫిన్ సెంటర్ బండి ఉంటే అక్కడ టిఫిన్ చేస్తున్నప్పుడు అవంతి కాలేజ్ తాలూకా బస్సు దూసుకువచ్చి ఈ పేషెంట్లు అక్కడ టిఫిన్ చేస్తున్న వారి మీదకి రావడం జరిగింది. దానివల్ల అక్కడున్న కారు కానీ స్కూటర్లు కానీ దీంతో మనుషుల మీద కూడా ఆ బస్సు వెళ్ళిందనేసి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఇక్కడైతే ఒక ముస్లిం యువకుడైతే పెందుర్తికి సంబంధించి ఒక ఆయన దురదృష్టవశాత్తు చనిపోయాడు. ఇక్కడ ఒక ముస్లిం లేడీ ఉంది. ఆవిడ మీకు అబ్డామిన్ బాగా బస్సు టైర్ ఎక్కడం వల్ల పూర్తిగా కట్ అయిపోయింది. అది సిన్సియస్ చేశారు, కానీ బ్లీడింగ్ అవుతుందేమో అనే అనుమానం ఉంది. అప్పుడు అల్ట్రాసౌండ్ చేస్తున్నారు. అందులో బ్లీడింగ్ లేకపోతే ఏ సమస్య లేదు, కానీ బ్లీడింగ్ ఉంటే మటుకు వెంటనే వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేసి అంటే సర్జరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది మీకు అల్ట్రాసౌండ్ తర్వాత హెడ్ స్కాన్ కూడా తీయాలి. ఆవిడకి తీసాక కానీ ఆవిడ పరిస్థితి ఎలా ఉందో చెప్పలేదు. ఇప్పుడైతే అల్ట్రాసౌండ్ చేస్తున్నారు. రెండవది ఉషా ప్రైమ్ లో కొంతమంది ఉన్నారు. ఉషా ప్రైమ్ లో ఉన్నటువంటి 4-5 ఉన్నారు అక్కడ. అందులో ఒకరి కండిషన్ కొద్దిగా అంటే సీరియస్ అని చెప్పలేం, కానీ ఆ పరిస్థితి ఏంటో తెలియదు. అక్కడ కూడా హెడ్ ఇంజరీ జరిగింది. ఆ హెడ్ ఇంజరీ వల్ల లోపల బ్లడ్ క్లాట్ జరిగిందా ఏంటో తెలియదు. అది కూడా ఎంఆర్ఐ తీయాలనుకుంటున్నారు. ఎంఆర్ఐ స్కాన్ తీశాక అది సర్జరీ అవసరమైతే ఇమ్మీడియట్ గా మీకు పై హాస్పిటల్కి రెఫర్ చేసి విశాఖపట్నం రెఫర్ చేసి వారు సర్జరీ చేసే ఏర్పాటు చేయడానికి నేను గోవింద్ సత్యాన్ గారు మా సీఎం రిత్విక్ గారు అందరూ కూడా వెళ్లి చూడడం జరిగింది. అవసరమైతే వాళ్ళని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి షిఫ్ట్ చేసి అక్కడ సర్జరీ చేయించాల్సిన అవసరం ఇమీడియట్ గా సర్జరీ చేయడం జరుగుతుంది. అంటే ఈ రెండు అయితే కొద్దిగా మనం వెయిట్ చేయాలి. అది పొజిషన్ ఎట్లా ఉండాలి. ఏమైనా చనిపోయినటువంటి వ్యక్తికి ఎక్స్గ్రేషియా ఏదైతే ఉందో ప్రభుత్వ పరంగా కానీ మీకు ఆ సంస్థ ఏదైతే యాక్సిడెంట్ కారణమైనటువంటి ఉందో యజమాన్యం, ఆ యజమాని కానీ మరి గవర్నమెంట్ కూడా వెంటనే ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆ కుటుంబాలని ఆదుకోవాల్సిన విధంగా వారు ఇమీడియట్ గా అనౌన్స్ చేస్తారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం నోటిఫికేషన్ ఉన్నాం కాబట్టి డిస్ట్రిక్ట్ కలెక్టర్ నిర్ణయం తీసుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడే డిస్ట్రిక్ట్ కలెక్టర్తో మాట్లాడతాం. ఎక్స్గ్రేషియా ప్రకటించే ఏర్పాట్లు చేయమని, అదేవిధంగా అవంతి కాలేజీ వాళ్లకు మేనేజ్మెంట్ కూడా మాట్లాడి వారికి ఇవ్వాల్సినటువంటిది ఇప్పించే ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. డ్రైవర్ నిర్లక్ష్యమా లేకపోతే బండి బ్రేకులు ఫెయిల్ అయ్యా అంటున్నారు. ఎంతవరకు అనేది ఎంఈ ఇన్స్పెక్టర్ ఇదైతే దొరకడం ఇంతవరకు మన ఏరియాలో ఎప్పుడు అక్కడ యాక్సిడెంట్ జరగలేదు. అక్కడ కూడా ఒక ఆయన హెడ్డింగ్ సీరియస్ కండిషన్, ఇక్కడ కూడా ఒక ఆవిడకి సీరియస్ కండిషన్ స్కాన్ తీస్తున్నారు. ఈ స్కాన్ తదనంతరం వైద్యం షిఫ్ట్ చేయలేక వచ్చామనేది డాక్టర్ చెప్తున్నారు. దురదృష్టం ఈరోజు మా అనకాపల్లి నియోజకవర్గంలో కసికోట బండ్లో ఒక దుర్ఘటన, చాలా ఘోరాతి ఘోరమైన యాక్సిడెంట్.
ఇప్పుడు ఆ ప్రాంతంలో ఎవరు వెహికల్స్ మీద హైవే వెళ్తున్నప్పుడు టిఫిన్ చేయడం అనేది చాలా కాలం బట్టి ఆ టిఫిన్ సెంటర్ దగ్గర ఆడటం అందరూ టిఫిన్ చేయడం ఆనందించడం వస్తుంది. దాంట్లో భాగంగా ఈ హైవేలో వెళ్ళి కార్ ముస్లిం ఫ్యామిలీ నా స్వస్థ నా నైబర్ హౌస్ వాళ్ళు కూడా అక్కడ ఆగి టిఫిన్ వెళ్తుండగా వీళ్ళు భయవరం దగ్గర టిఫిన్ చేద్దామని చెప్పేసి కార్ ఆపేసి టిఫిన్ చేయడానికి చెప్పి టిఫిన్కి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి ఇంకా 10 నిమిషాల్లో బయలుదేరుతారని కానీ ఈ బస్సు చాలా ఫాస్ట్గా డైరెక్ట్గా హోటల్లోకి వచ్చింది అనమాట. వచ్చేసిన వెంటనే బాబు కింద ఉండిపోయాడు బస్సు టైర్ కింద. కనీసం బస్సులో ఉన్న వాళ్ళు స్టూడెంట్స్ దిగి కనీసం హెల్ప్ అయినా చేయాలి, బస్సులో ఉండిపోయాడు కింద ఉండిపోయాడు అని చెప్పేసి ఎంత ఇదిగా చెప్పినా కూడా ఎవరూ హెల్ప్ చేయలేదు. కింద పడిపోయిన వాళ్ళ మీద నుండి వెళ్ళి పక్కన నుంచి చూస్తున్నారే కానీ కనీసం వచ్చి హెల్ప్ చేయలేదండి. పిల్లలు అన్న తర్వాత పెద్దవాళ్ళే కదా, చిన్నపిల్లలు అయితే కాదు కదా. మరి చిన్నపిల్లలు స్కూల్ బస్ అనేసి అనుకుంటే ఏదో కాలేజ్ బస్ అండి. కాలేజ్ బస్ అన్న తర్వాత అందులో పెద్ద పిల్లలు ఉంటారు. అవంతిగా కాలేజ్ పిల్లలు మరి పెద్ద పిల్లలే ఉంటారు. కనీసం దిగి హెల్ప్ చేయాలండి. మనిషి అన్న తర్వాత ఎవరికైనా సరే హెల్ప్ చేయాలని అనిపిస్తుంది. ఆ ప్రమాదం ఉన్న దగ్గర జరిగిన వెంటనే ఏదో చిన్న మనకి కలిగిన దాని మీద ఏదో చేస్తాం. చిన్న దెబ్బలు తగిలిన వాళ్ళకి సేవ్ చేయడము ఏదో చేస్తాం కదండి. కనీసం అది కూడా చేయలేదన్నమాట పిల్లలు.